అనంత జ్ఞాని అయిన మా ప్రభువ మీకు స్తుతి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రోజు ప్రభువారి మాట నీ కొరకు. సామెతలు 1వ అధ్యాయము 32వ వచనం. జ్ఞానము లేని వారు నిజదేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. అవునండి, అనేకులు ఈ చివరి దినాల్లో ఎలా ఉంటున్నారంటే మరి లోక సంబంధమైన వ్యక్తులను, లోక సంబంధమైన పుస్తకాలను రీడ్ చేసి మరి అనేకులు పతనావస్థ స్థితిలో దిగజారిపోతూ ఉన్నారు. అందుకనే ప్రభువారు అంటూ ఉన్నారు, ఇదిగో నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. మీకు జ్ఞానం కావాలా, నన్ను అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తాను అంటున్నారు. అంత మాత్రమే కాక మరొక మాటగా ఏం చెబుతూ ఉన్నారంటే, మీరు నాకు దూరంగా ఉంటూ, నాకు విరోధంగా ఉంటూ ఏమీ చేయలేరు, ఏమీ సాధించలేరు అంటూ ఉన్నారు. ఇంతకాలము నీ సొంత ఆలోచనతో, స్వచిత్తంతో, సొంత జ్ఞానముతో పతనావస్థ స్థితిలో, నాశనమైన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నవేమో. ఇకనైనా నిజదేవుని జ్ఞానం కొరకు ప్రాకులాడు, అడుగు, ఆయన ఇస్తారు.